మాట్లాడే స్థాయి నీకున్నదా? నీకున్నది అంటే చెప్పు. అదే 72 గంటలు నేను వస్తా. కాళోజీ కళాక్షేత్రం కాడికి వస్తుందా? 72 గంటలు నువ్వు అంటున్నావు కదా, నువ్వు అక్కడ మా ముఖ్యమంత్రితో మాట్లాడే స్థాయి నీకు లేదు. మీ నాన్నకేమున్న స్థాయి? నువ్వు అసెంబ్లీలో వచ్చి ప్రజలకు జవాబు చెప్పలేనివి. నిన్నోళ్ళు అడిగినట్టు అబ్దుల్లా షాదీ మీద దీవానేక హంగామా అన్నట్టు నీళ్ళు లేని మధ్యలా మేము అడిగిన వాటికి జవాబు చెప్పు, మీ నాన్నని తీసుకురా మాట్లాడతామని అంటే నువ్వేదో ఊరికొచ్చి మధ్యలో బుడంకాయ తిరిగా ఈ ముచ్చట్టు మాట్లాడు ఆ ముచ్చట్టు మాట్లాడు అలాగొట్టి 72 గంటలకు వస్తే ఏం చేస్తా? ఫస్ట్ నీ కుటుంబంలో చూసుకో, చక్కగా లేదు. ఎవడెవడి కాలు గుంజుకుంటాడో తెలియకుంటున్నది. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వేదో మాట్లాడితే ఎట్లా? నువ్వు పెట్టిన 72 గంటలకే లేదా నువ్వు చెప్పు, నువ్వు నా పెట్టిన నైమ్నగర్ బ్రిడ్జ్ కాడికి వచ్చి 10,000 ఇచ్చిపోతావు అన్నారు వర్షం పడ్డని చెప్పి అవతల దొంగలు తిరిగి బయటపడ్డా చూడు ఆ బ్రిడ్జ్ కాడిన. ఈ రెండిట్లో ఏ రోజు 72 గంటలు నేను కూడా వస్తాడికి రా. నీవు అడిగిన ముఖ్యమంత్రిగా మాట్లాడిన దానికి నీతోటి మొదటి చర్చించడానికి నేను వస్తా, నువ్వు రా ఆడికి. ఈ 72 గంటలతో నువ్వు ఆడ కూర్చొని నేను ఈడ కూర్చుంటా, మరి ఈడికే రా నువ్వు. అది చూడాలి. కానీ ఏది నోటికి వచ్చినా అది మాట్లాడి బూతులు మాట్లాడి వచ్చిన మాటలు మాట్లాడి ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోతే ఎట్లా? ప్రజలు ఇంత తిరస్కరించి పక్క కూర్చోబెట్టి పార్లమెంట్లలో జీరోలు పెట్టి మీకు గుండు సున్నాలు పెట్టి చెట్టుకోరు పుట్టకోళ్ళు జైళ్ళల్లో కేసులలో పోతున్నారు. ఏ కేసులలో పోతున్నారు? ప్రజలు ఏమనుకుంటారు? ఏ సోయి లేకుండా దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు మేము తోసిందల్లా మాట్లాడతాం. ఏదో 30 ఛానళ్ళు పెట్టుకొని అదేంది మన ఏమంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాకు తోసింది మాట్లాడతాం, ఇది చేస్తాం అది చేస్తాం అంటే అవన్నీ కుదిరాయి. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మా యొక్క కమిట్మెంట్ తోటి మేము ఇవాళ ముందుకు పోతున్నాం. మీరేమున్నా మీకు కమిట్మెంట్ లేదు పాలేదు. మీ కమిట్మెంట్ అనేది దోసుకొచ్చడం దాచుకోవటం ఇదే దుకాణం తప్ప మమ్మల్ని పట్టుకొని ఇటు పంపుతారు అది అమ్ముతారు నీళ్ళు అమ్ముకుంటారు. చేపలు మీ అయ్య వీళ్ళందరూ కలిసి కదా పోయి కూర్చొని అక్కడ కూర్చొని రోజా గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు చేపల పులుసు బాగున్నది ఈ పులుసు బాగున్నది మర్చిపోయింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ పిల్లల శవాల మీద పేలాలు ఎరక తిన్నారు మీరు. ఇలా మీరు మాట్లాడుతున్నారు వీళ్ళ గురించి ఏమనంటే తెలంగాణ జై తెలంగాణ. ఏంటిది? తెలంగాణ వచ్చింది ఎవరిచ్చిందో తెలుసు, పోరాటం చేసిండ్రు మీరు మాట్లాడింది కాబట్టి మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. ఇలా తన్ని పక్క గుసబెట్టిండ్రు. ఆ దుకాణం దాని గురించి ఏడవండి. మేము మాట్లాడింది ఏంటిది, మీరు చెప్పేది ఏంటిది? నిన్నవాడు అడిగి నిన్నవాడు పట్టించుకున్నాడా? నీ పేరు తీసింది అలా నువ్వేది కూరుకొస్తున్నావు అలా పడి. మరి నేను కూడా చెప్తాను కదా, ఆ రోజు నేను 72 గంటలు అన్నావు కదా, నువ్వు అక్కడికి కాదు ప్రెస్ క్లబ్ కాదు ఇక్కడే నేను వచ్చి కూర్చుంటా. ఇదే ప్రెస్ క్లబ్లో నేను కూర్చుంటా, రాలేకపోతే ఏడికి రావాలని చెప్పొస్తా నేను. నీకు మా ముఖ్యమంత్రి స్థాయి నీకు లేదంత మాట్లాడే సినిమా స్థాయి నీకు కూడా లేదు. నువ్వు రా ఇక్కడికి ఎవరికి వస్తావు? అది వదిలిపెట్టేసి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనుకుంటే అది మీ మూర్ఖత్వం. అది మీరు అట్టర్లీ ఫ్లాప్ అనేది 10 ఏళ్ళల్లో ప్రజలను దోసుకదిని ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ వదిలిపెట్టకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన మీరు. ఏదో ఎరువుల గురించి మాట్లాడు. ఏంటిదా ఎరువుల తెలియదా? కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పింది? మీరు అంతా తోడు దొంగలే కదా. కేంద్ర ప్రభుత్వం ఏమన్నది? మనం ఈ భూమిలో కలుషితం అవుతున్నది, వాతావరణం కలుషితం అవుతున్నది, దాన్ని తగ్గియాలి అన్నారు. తగ్గియాలి అనగానే కొద్దిగా తగ్గియంగానే మీరు ఇక్కడ ఉండి అయిపోతుందని యూట్యూబ్ ఛానళ్ళల్లో ఏదో చేసి వాళ్ళందరూ నెగేసి మళ్ళీ మీరే షార్టేజ్ అని మాట్లాడతారు. అయితే మహిళలకు బస్సులు అంటే ఆటోలో నెగేస్తారు. ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఆఖరికి యూనివర్సిటీలో కడుతుంటే